అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో బిగ్ బాస్ సీజన్ 9 లో నిన్న జరిగిన నామినేషన్స్ లో డెమన్, పవన్ ఇంకా కళ్యాణ్ పగడాల, రీతు చౌదరి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో మిగతా వాళ్ళు ఏదైతే సీక్రెట్ ఓటింగ్ జరిగిందో దాంట్లో ఏం పాయింట్స్ చెప్పడం జరిగింది అనే విషయం ఓవరాల్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో నాకు తెలిసి ఇంతకు మించిన హై ఎపిసోడ్ లేదు. ఈ ఎపిసోడ్కి ఎలాంటి టీఆర్పీ రేటింగ్ బిగ్ బాస్ నుంచి కోరుకుంటున్నారో అలాంటి టీఆర్పీ రేటింగ్ అనేది రావడం జరుగుతుంది ఆడియన్స్ నుంచి. అండ్ ఇక్కడ ఎవరికి ఎంత పండాలో అంత పడుతుంది. అంటే ఎక్కడ ట్రిగర్ అయ్యారో అక్కడ ట్రిగర్ కావాల్సి వచ్చింది. కాబట్టి ఆడియన్స్ నుంచి కూడా ఎవరికి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకునే అవకాశం కూడా దొరికింది. అయితే మనకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మన వాళ్ళు ఏది చేసినా ఏది చేయకపోయినా, అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా మనము ఎప్పుడు దాన్ని పాజిటివ్ వేలో తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఈరోజు డెమన్ పవన్ తప్పు చేయడం జరిగింది, కళ్యాణ్ పగడ తప్పు చేయడం జరిగింది, అలాగే రీతు చౌదరి కూడా తప్పు చేయడం జరిగింది. వాళ్ళ తప్పుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ వీక్ ఏంటంటే పూర్తిగా సాదాసీదాగా జరిగింది ఎపిసోడ్. అంటే ఫ్యామిలీ వీకెండ్స్తో ఎమోషన్స్తో చాలా హ్యాపీగా జరిగింది కదా. సో అది మర్చిపోయే ఒకే ఒక ఎపిసోడ్ అనమాట నిన్నటి ఎపిసోడ్ నామినేషన్స్. సో ఓవరాల్గా మాట్లాడుకున్నా ఉంటుంది. ముందుగా నామినేషన్స్కి ముందే ఎవరైతే మన సంజన ఉందో, సంజన ఏంటి మన డెమన్ పవన్కి చెప్పింది. ఏం చెప్పిందంటే, ఒకవేళ రీతు నన్ను నామినేట్ చేస్తే నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చాలా గట్టిగా పెడతాను, మధ్యలో ఇన్వాల్వ్ కాకు అని చెప్పి అక్కడ డెమన్ పవన్కి చెప్పింది. మీరు పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, బట్ ఏంటంటే నా గురించి ఏమైనా ఇన్వాల్వ్ అయితే నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి తను కూడా చెప్పాడు. ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తనూజ దగ్గర, తనూజ ఇంకా సంజన, రీతు చౌదరి, మన డెమన్ పవన్ అక్కడ టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ మాట్లాడి అయిపోయిన తర్వాత రీతు చౌదరి ఇంకా డెమన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సంజన తనూజతో ఏమంటుందంటే, వీళ్ళిద్దరూ అసలు ఏంటి, లవర్సా ఫ్రెండ్సా ఏంటా అని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుంది. అక్కడ తనూజ అయితే చిన్నగా నవ్వుతూ లవర్స్ అయితే కాదు, క్లారిటీ ఉంది, బట్ ఏంటి అనేది తెలీదు ఎగ్జాక్ట్గా అన్నట్టు. అట్లా అంటే వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు అక్కడ సంజన డౌటే కాదు, మిగతా వాళ్ళందరికీ జనరల్గా ఆడియన్స్ కూడా అదే డౌట్ ఉందన్నమాట. వాళ్ళు బిహేవ్ చేసే విధానం కొద్దిగా అలాగే ఉంటుంది. అంటే నిజంగా లవర్సా ఫ్రెండ్సా అనేది ఎవరికి అర్థం కాదు. ఆ విధానం అనేది వాళ్ళు మార్చుకోలేదు. కనీసం ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటి అడ్వైస్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇలా ఉంటే బయట నచ్చట్లేదు, ఇలా పోర్ట్రేట్ అవుతుంది అని కూడా ఏమి ఇవ్వలేదు. బట్ ఏంటంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానం అలా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇదే ఎపిసోడ్లో చూడండి, ఈ బిగ్ బాస్ ఈ ఎపిసోడ్లో 2 నామినేషన్ పెట్టాడు. ఒకటి సీక్రెట్గా వెళ్ళి నామినేషన్ చేసింది, ఇంకోటి స్ట్రైట్ నామినేషన్. సో సీక్రెట్ నామినేషన్ చేస్తున్న టైంలో ఐ థింక్ తనూజ నామినేట్ చేస్తున్న టైంలో అనుకుంటా, తనూజ నామినేట్ చేస్తున్న టైంలో మనకు డెమన్ పవన్ అక్కడ సోఫా పైన కూర్చొని తన చేతులు ఇలా గిల్లుతూ ఉన్నాడా, మరి కొరుకుతూ ఉన్నాడా, ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ అలాంటి పాయింట్స్ అనేవి బయటికి రేజ్ అయినప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అని అంటారు. మరి నిజంగా వీళ్ళ బిహేవియర్ అనేది బయటికి అలా పోర్ట్రేట్ అవుతుంది. కాబట్టి సంజన అలాంటి పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే బయటికి తెలిసేలా అందరికీ ఆడియన్స్కి తెలుసు ఆల్రెడీ, దాన్ని మనకు సంజన గారు చెప్పడం జరిగింది. ఇక వీళ్ళ గురించి పక్కన పెడితే ఏదైతే సీక్రెట్ మనకు అది ఓటింగ్ ఉందో దానిలో భాగంగా ముందుగా ఇమాన్యుయల్ వచ్చేసి డెమన్ పవన్ నామినేట్ చేశాడు. చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటంటే డెమన్ పవన్ నామినేట్ చేస్తే ఏం చెప్పాడంటే, క్యాప్టెన్సీ టాస్క్లో గివప్ ఇచ్చేసాడు. సో సింపుల్గా గివప్ ఇచ్చేసాడు అని చెప్పాడు. కరెక్టే, అది క్యాప్టెన్సీ టాస్క్లో ఈజీగా గివప్ ఇచ్చేసాడు. ఎందుకంటే రీతు చౌదరి ఉంది, ప్లస్ ఇంకోటి మన సుమన్ శెట్టి గారు ఉన్నారు. అక్కడ ఆయన గట్టిగా మాట్లాడాలనుకుంటే డెమన్ పవన్ మాట్లాడొచ్చు. బట్ ఎలాగో సుమన్ శెట్టి గారి కంటే రీతు చౌదరి కొద్దిగా స్ట్రాంగ్ కాబట్టి తను క్యాప్టెన్ అవ్వాలని చెప్పి ఇక్కడ డెమన్ పవన్ సాక్రిఫైస్ చేశాడు. 4 వారాల తర్వాత నాకు 7 వారాల నుంచేమో ఛాన్స్ దొరకట్లేదు అని చెప్పి ఆ అవకాశం వచ్చినప్పటికీ డెమన్ పవన్ అక్కడ సాక్రిఫైస్ చేశాడు. అది కరెక్ట్ పాయింటే అని చెప్పుకోవచ్చు. మన కళ్యాణ్ సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ ఏం చెప్పాడంటే, ఏంటంటే సుమన్ అన్న కొద్దిగా భయపడుతున్నాడు అండ్ నామినేషన్స్లో కూడా కొన్ని ఆ పాయింట్స్ అనేది కరెక్ట్ తీసుకురావట్లేదు, బట్ ఏంటంటే పుషప్ చేయాల్సి వస్తుంది గేమ్స్ ఆడేటప్పుడు అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా సుమన్ అన్న ఏం చేస్తాడంటే, ఆ వీక్లో జరిగే పాయింట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో క్యాప్టెన్సీ టాస్క్ కానీ ఏదన్నా పాయింట్లో ఎవరైనా దొరికితే ఆ పాయింట్స్ని అప్పుడే చెప్పకుండా దాన్ని ఏం చేస్తాడంటే ఫార్వర్డ్ చేస్తాడు అనమాట. ఫార్వర్డ్ చేసి మనకు ఏదైతే నామినేషన్స్ ఉంటాయో నామినేషన్ టైంలో మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు భరణి గారు తనుజను నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఇది ప్రతిసారి జరుగుతున్నది. వాళ్ళు అంటే దివ్య తనుజ కొట్లాడుకుంటూ ప్రతిసారి వాళ్ళు గొడవ చేసుకుంటూ నన్ను మధ్యలోకి లాగుతున్నారు, ప్రతిసారి ఇది వాళ్ళకు ఒక అలుసుగా అయిపోయింది అని చెప్పి కొంచెం సీరియస్గానే చెప్పి సీక్రెట్ నామినేషన్ అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్ నామినేట్ చేశాడు కళ్యాణ్ అని. ఇది మళ్ళీ డెమన్ పవన్కి అర్థం కావట్లేదా ఏంటా అంటే అర్థం కావట్లేదే అనుకుంటా. ఎందుకంటే అదైతే సిచ్యువేషన్ జరిగిందో తనుజకి డెమన్ పవన్కి ఆ రోజు కళ్యాణ్ వెళ్ళి తనుజకు చెప్పాడు, వాడు బాధపడుతున్నాడు అని చెప్తే తిని వెళ్ళి సారీ చెప్పింది. అదంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ దాన్నే తీసుకున్నాడు. టాస్క్లో కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు కళ్యాణ్ అని చెప్పి అలా ఒక సిల్లీ నామినేషన్ అని చెప్పుకోవచ్చు అది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య భరణి గారిని నామినేట్ చేసింది. ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం నుంచి సపోర్ట్ చేస్తున్నాను కానీ భరణి గారు సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేయట్లేదు అంటే ఇది కరెక్ట్ పాయింట్.
ఎందుకంటే దివ్య మీరు చూసుకున్నట్టయితే ఆ స్టార్టింగ్ వచ్చినప్పుడు వస్తుంది భరణి గారికి చాలా ప్లేసుల్లో ఆమె సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే శ్రీజ ఇంకా భరణి గారు వచ్చిన టైంలో కూడా టాస్క్ ఆడి తను గెలిపించింది. కాకపోతే ఏంటంటే క్యాప్టెన్సీ టైంలో తనూజ దివ్య ఉన్నప్పుడు ఒక ఇనిషియేట్ ఒక స్టాండ్ అనేది తీసుకోలేకపోయారు. అక్కడ తనూజ వైపుకి వెళ్ళలేదు, ఇక దివ్య వైపుకి వెళ్ళలేదు. జస్ట్ అక్కడ వెళ్ళి ఆ సోదంతా చెప్పేసరికి అక్కడ టైం అయిపోయింది. సో అక్కడ ఒక ఇనిషియేట్ అయితే తీసుకోలేకపోయారు. దీని కోసం గేమ్ ఆడి తను గెలిపించినప్పుడు ఒకవేళ ఇనిషియేట్ తీసుకుంటే బాగుండేది అని చెప్పి అనిపించింది. సో ఏంటంటే దాన్ని ఆమె నామినేషన్ పాయింట్లో పెట్టడం జరిగింది. శెట్టి గారు సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. ఇదైతే నాకు సిల్లీ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఇంట్లో హార్మోనీ దెబ్బతింటుంది, గొడవలు అవుతున్నాయి, అవి ఇవి అవుతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడ సుమన్ శెట్టి గారు ఇనిషియేట్ తీసుకొని ఇంకోటి ఎవరికి నామినేట్ చేయాలి, రీతుకి డెమన్కి నామినేట్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా వర్చుకునేది వాళ్ళే, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద పంచాలు చేసుకునేది వాళ్ళే కాబట్టి ఫస్ట్ వాళ్ళని నామినేట్ చేయాలి, రీతుని కానీ డెమన్ని కానీ. ఇక్కడ సంజన గారు మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఓకే, తను ఎప్పుడు స్టార్టింగ్లో ఉన్నది, ఇప్పుడు కొద్దిగా తగ్గించింది. నెక్స్ట్ వచ్చి తనుజ వచ్చింది. తనుజ డెమన్ పవన్ నామినేట్ చేసింది. డెమన్ పవన్ నామినేట్ చేసి ఏం చెప్పిందంటే వీళ్ళిద్దరి వల్ల అంటే చిన్న చిన్న గొడవలకు రీతు డెమన్ పవన్ ఎక్కువగా చేసి ఆ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది అని సేమ్ పాయింట్స్ ఇంతకుముందు మనం సుమన్ శెట్టికి ఏ పాయింట్స్ చెప్పాలని చెప్పాము అదే పాయింట్స్ ఇక్కడ తనుజ చెప్తుంది. వీళ్ళ వల్ల హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది, చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ డెమన్ పవన్ ని తనుజ అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు బన్నీ గారిని నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన టాస్క్ లో ఏంటంటే ఆ డ్రాగన్ టాస్క్ లో నన్ను సపోర్ట్ చేయలేదు, నాకు ఓటింగ్ వేశారు, నన్ను అక్కడ కాపాడలేదు. నేను అప్పటికీ చెప్పాను ఒకవేళ మనం ఇద్దరు ఉన్న పొజిషన్లో ఉంటే నేను మీకే సపోర్ట్ చేస్తాను ముందుకెళ్ళడానికి, ఎందుకంటే మీరు క్యాప్టెన్ కాలేదు కదా, మీకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఇక్కడ సంజన గారు చెప్పారు. ఇంతవరకు సీక్రెట్ నామినేషన్ జరిగింది, అంత బాగానే అయింది. కొందరికి భరణి గారికి ఇంకా తనుజ గారికి 2 ఓట్లు ఏమో పడ్డాయి, మిగతా వాళ్ళకు ఒక పడింది. అయితే ఈ సీక్రెట్ నామినేషన్ అనేది బిగ్ బాస్ అసలు రివీల్ చేయాలి, రివీల్ చేయలేదు. మరి ఎప్పుడు రివీల్ చేస్తారో, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తర్వాత మరి ఎపిసోడ్లో చెప్తారా ఏంటా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నామినేషన్, ఫైర్ నామినేషన్. అక్కడ మంట పెట్టారు కదా, నిజంగా నేను ఎపిసోడ్లో మంట పెట్టినట్టే అయింది. ఏంటంటే డిమన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి డిమన్ పవన్ ని నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడంటే నువ్వు కెప్టెన్సీ టాస్క్ లో ఈజీగా గివ్ అప్ ఇచ్చేస్తావు అని చెప్పి కళ్యాణ్ ఏంటంటే రీజన్ చెప్పాడు. అప్పుడు డిమన్ పవన్ రెచ్చగొట్టే విధంగా, అంటే ఇది కొంచెం ఫ్యూయల్ బూసే విధంగా అనుకోండి. ఏంటంటే మిమ్మల్ని చూస్తే, అంటే కళ్యాణ్ నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది అన్న విధంగా నవ్వుతున్నాడు. నామినేషన్స్ లో అంత సీరియస్ నామినేషన్ లో నవ్వుతున్నాడు. సుమన్ శెట్టి అన్న చూసినా నవ్వు వస్తుంది అన్నట్టు. అంటే ఇది ఏంటంటే కొంచెం రెచ్చగొట్టే విధానంగా అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఈ కామెడీ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో రారా పోరా ఫ్రెండ్షిప్ కనిపించిన ఏంటంటే నామినేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ డెమన్ ఖచ్చితంగా కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. కళ్యాణ్ కొన్నిసార్లు నామినేషన్ మార్చిన తర్వాత మళ్ళీ డెమన్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇది కొనసాగుతూనే ఉంది. ఇక్కడ వరకు కొద్దిగా బాగానే ఉంది, ఇక్కడ వరకు అంత సీరియస్ మోడ్లోకి ఏం వెళ్ళలేదు. కానీ ఏదైతే డెమన్ పవన్ ఇమ్మాన్యుయల్ నామినేట్ చేశాడో ఇక్కడ నుంచి పూర్తిగా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. డెమన్ పవన్ పాయింట్ ఏం పెట్టాడంటే అన్న సపోర్ట్ చేస్తానని సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఇమ్ము ఏం చెప్పాడంటే అవును నేను నీకు సపోర్ట్ చేస్తాను, కానీ నువ్వే అక్కడ స్టాండ్ తీసుకోలేదు కదా, నువ్వే గివ్ అప్ ఇచ్చేసావు కదా అని చెప్పి ఇమ్మాన్యుయల్ అనడం జరిగింది. డిమన్ పవన్ ఏంటంటే అన్న నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పావు అని చెప్పి డిమన్ పవన్. సో నీ కోసం ఆడుతున్నావా, టీం కోసం ఆడుతున్నావా అంటే నా కోసమే అంటాడు. కానీ ఫస్ట్ టీం కోసం కదా ఆడాల్సింది అని చెప్పి ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న దాంట్లో కళ్యాణ్ మధ్యలోకి వచ్చాడు. సో ఇక్కడ నుంచే అసలైన గొడవ స్టార్ట్ అయింది. సో ఇక్కడ జరుగుతున్న గొడవ సరిపోదని చెప్పి రీతు మధ్యలోకి వచ్చింది. రీతు మధ్యలోకి వచ్చి ఏం చెప్పిందంటే బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతామన్నది మనమే అని చెప్పడంతో ఇక్కడ కళ్యాణ్కి బీపీ రేజ్ అయిపోయిందిగా. నేను అలా అనలేదు, ఒకవేళ అలా అన్నట్టు నాకు చూయిస్తే ఖచ్చితంగా నేను షో నుంచి వాకౌట్ చేస్తానని చెప్పి కళ్యాణ్ ఇక్కడ సవాల్ విసిరాడు. గారు వచ్చినాక ఈ శనివారం అయితే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా రెడ్ కార్డ్ అయితే ఉండబోతుంది అని అనిపిస్తుంది. సో ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఈ గొడవలో మన కళ్యాణ్ చేసే తప్పేంటంటే రీతు పైకి ఊరికే దూసుకెళ్ళడం. సో ఇక్కడ ఏంటంటే రీతు పైకి ఊరికి తీసుకెళ్ళడం, అది ఏంటంటే మ్యాన్ హ్యాండిలింగ్ అనిపిస్తుంది. అది ఖచ్చితంగా తప్పు కిందకే తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం డెమన్ పవన్ చేసింది ఇంత తప్పు, ఈసారి అలా మీదికి వెళ్ళడం అనేది కూడా కళ్యాణ్ ఏంటంటే ఆ బీపీలో యాంగిల్ మనకు కంట్రోల్ కాలేదు. ఏంటంటే చేయలేదు, అంటే బిగ్ బాస్ ప్రాపర్టీని కిందికి తోసేస్తున్నాడు, కిందికి పడేస్తున్నాడు. ఏంటంటే కళ్యాణ్కి అక్కడ కోపం అనేది కంట్రోల్ కాలేకపోయింది, మీదికి దూసుకెళ్తున్నాడు. సో ఏంటంటే అదే టైంలో డెమన్ పవన్ ఆపే ప్రయత్నంలో ఏంటంటే డెమన్ పవన్ తెలియకుండా ఇలా పట్టేసుకున్నాడు. అలా పట్టేసుకోవడం అనేది కూడా ఒక మ్యాన్ హ్యాండిలింగే అవుతుంది. అక్కడ మనోడు ఈ ప్రయత్నం ఏంటి అంటే అక్కడ ఆపాలని చూస్తున్నాడు. ఎందుకంటే మనోడు ట్రిగర్ అయిపోయాడు, ఆల్రెడీ ఫుల్ ఫైర్గా ఉన్నాడు. ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నా కూడా కళ్యాణ్ నోట్లకి ఏం మాట వస్తుందో కూడా మనోడికి అర్థం కావట్లేదు. సో ఏంటంటే మనోడు ఇలా పట్టుకున్నాడు, ఆ పట్టుకోలేని కూడా మ్యాన్ హ్యాండిలింగ్ కిందే అవుతుంది. అప్పటికే ఇమ్మాన్యుయల్ సంజన వచ్చేసి డెమన్ పవన్ దూరం తీసుకెళ్లిపోయి నువ్వు చేస్తున్న తప్పు ఆపే అని చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ కళ్యాణ్ అక్కడ పెద్దగా ఇంకా అలా పట్టుకున్నప్పుడు ఆలోచించడం మరి ఏందో తెలియదు. కానీ ఒకవేళ ట్రిగ్గర్ అయితే నిజంగా చాలా పెద్ద గొడవలాగా మారేది, ఫిజికల్గా వెళ్ళిపోయేది, చాలా గొడవ అయిపోయేది ఒకవేళ పట్టుకున్నప్పుడు ట్రిగ్గర్ అయిపోతే మాత్రం. కాకపోతే ఏంటంటే అప్పటికే సంజన గారు ఇక్కడ ఒక సైడ్ సంజన గారు ఇమ్మాన్యుయల్ ఇక్కడ డెమన్ పవన్, ఇంకో సైడ్ భరణి గారు దివ్య అటు సైడ్ కళ్యాణ్ ఇలా ఆపుతున్నారు కాబట్టి ఆ పెద్ద ఇష్యూ కాలేదు. కానీ పాయింట్ మీద మాట్లాడుతున్నారు. మరి మెయిన్గా రేజ్ అయింది
మనకు ఇక్కడ డెమన్ పవన్ మీద మెయిన్ రైజ్ కాలేదు, ఇక్కడ రీతు పైన మెయిన్ గా రైజ్ అవ్వడం జరిగింది. ఏమైందంటే ఫైనల్ గా అందరూ కూల్ అయిపోయారు. బట్ ఏంటంటే దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడబోయేది కళ్యాణ్కే. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ గా వెళ్ళాడు, అంటే ఒక అమ్మాయి మీదకి దూసుకెళ్ళడం, అది మ్యాన్ హ్యాండ్లింగ్ కిందే వస్తుంది. అలాగే బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, అంటే దీనివల్ల ఖచ్చితంగా కళ్యాణ్కి రెడ్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి నాగార్జున గారు ఏం చేస్తారు శనివారం వచ్చినప్పుడు, దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే డెమన్ పవన్ నామినేట్ చేశాడు, ఎవరు ఇమాన్యుయల్. వీరిద్దరు మాట్లాడుకుంటే మధ్యలో కళ్యాణ్ రావడం ఎంత తప్పో, రీతు చౌదరం అంటే రావడం అంతే తప్పు. అలాగే కళ్యాణ్ని వెళ్ళి ఇలా డెమన్ పట్టుకోవడం ఎంత తప్పో, కళ్యాణ్ వెళ్ళి మనకు అమ్మాయి మీదకి రీతు చౌదరి మీదకి వెళ్ళడం, అలాగే బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం. సో అందరు ఓవరాల్గా అందరి తప్పులు ఉన్నాయి. మీరు నాగార్జున గారు ఖచ్చితంగా ఈసారి గట్టి క్లాస్ అయితే తీసుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఎందుకో అనిపిస్తుంది రెడ్ కార్డ్ పడబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ పూర్తిగా పేషెన్స్ అనేది లూజ్ కావడం జరిగింది కాబట్టి కళ్యాణ్కి రెడ్ కార్డ్ పడబోతుందేమో అనిపిస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ చేసిన దాంట్లో ఎవరిది తప్పు, మరి ఒకవేళ రెడ్ కార్డ్ పడితే కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఇంత నామినేషన్ జరిగినా కానీ ఇందులో ఒక మంచి పాయింట్ ఏం జరిగిందంటే, పర్సనల్గా నేను కూడా కోరుకోవడం జరిగింది, వీళ్ళు ముగ్గురు నామినేషన్లోకి రావాలి. ఎవరంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు నామినేషన్లోకి రావాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు నామినేషన్లోకి వచ్చారు. సో వీళ్ళు ముగ్గురికి ఈసారి ఓటింగ్ ఏదైతే పడుతుందో ఆ ఓటింగ్ ని బట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది. అలాగే ఈ ఓటింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు పర్సనల్ గా వాళ్ళ ఫేవరెట్ ఒక కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ ఉంది కదా, వాళ్ళ ఓటింగ్ ఇంకా పెంచుకోవడానికి, అంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో డిఫరెంట్ కొంచెమే గ్యాప్ ఉంటే ఆ ఓటింగ్ ని పెంచుకోవడానికి కూడా ఆడియన్స్ కు ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఆడియన్స్ బిగ్ బాస్ విన్నర్ ని డిసైడ్ చేసే అవకాశం వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా ఇది అంటే అర్థమవుతుంది. సంజన గారిది రీతు చౌదరి కూడా చాలా పెద్ద అది పర్సనల్ గా వెళ్ళడం జరిగింది. సో అక్కడ సంజన గారిది తప్పు, ఇక్కడ ఇమాన్యుయల్ మెచ్చుకోవాలి. ఇమాన్యుయల్ గారు మంచి ఇనిషియేట్ తీసుకొని అయితే మనకు అక్కడ సంజన గారు మీరు చేసిన తప్పు అని చెప్పడం జరిగింది. ఏంటంటే బిగ్ బాస్ లో నాగార్జున గారు మళ్ళీ చెప్పడం జరిగింది, అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా ఉండదు అని చెప్పి. సో ఏంటంటే సంజనకు ఆ పాయింట్ ఉంది, ఆ పాయింట్ తీసి చెప్పడం కరెక్టే, కానీ చెప్పిన విధానం అనేది తప్పు. సో ప్రతిసారి ఏంటంటే సంజన గారి ఇదే మిస్టేక్ అవుతుందంట, అంతా బాగానే ఉంటుంది, లాస్ట్కి ఏదో ఒక మాట అనేస్తుంది, ఆ మాట అనేసి నాగార్జున గారు వచ్చినప్పుడు నాగార్జున గారికి తిరిగి సారీ సార్ ఆ మాట అన్నది నా తప్పే అని చెప్పి ఇలా సంజన గారు ప్రతిసారి ఇదే రిపీట్ చేయడం జరుగుతుంది. అంటే నాగార్జున గారు వచ్చినప్పుడు రెండు విషయాలు, ఈ ఇద్దరు విషయంలో బాగా చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ అయితే వెళ్తుంది. ఒకటి కళ్యాణ్ వల్ల జరిగిన గొడవ, ఇంకోటి సంజన గారిది. ఈ రెండు అయితే చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఫైనల్ గా ఏంటంటే రెడ్ కార్డ్ పడుతుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఉంది. సో ఫైనల్ గా ఈరోజు ఎపిసోడ్ లో ఓవరాల్ గా కళ్యాణ్ గొడవలో ఇంకా సంజన గారి గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ మీరు అనుకుంటున్నారు? ఇక్కడ కళ్యాణ్, డెమన్ పవన్, రీతు వీళ్ళలో ఎవరిది తప్పు ఎవరిది రైట్, అలాగే సంజన, రీతు గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్. పర్సనల్ గా అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.